సో హాల్లో ఒకటి ఉంది, ఇక్కడ ఎక్స్ట్రాగా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లోనే. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మోడల్ అనేది మంచి స్పేషియస్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. కిచెన్ అనేది ఫ్రెండ్స్ ఒకే చోట 2 హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రెండు కూడా సేమ్ ఒకే విధంగా అయితే ఉంటాయి. టోటల్ ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు బయట నుంచి చూస్తే కనుక వర్క్ ఏదో కంప్లీట్ అవ్వలేదు అన్నట్లుగా ఉంటుంది, కానీ లోపల వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ పెయింటింగ్ వర్క్ ఒక్కటే పెండింగ్లో అయితే ఉంది. బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసారు. సో లోపలికి వెళ్దాం. హౌస్ ఎట్లా ఉంది, ప్రైస్ ఎంత, అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో వస్తుంది, ఇలాంటివన్నీ కూడా చెప్తాను వీడియోలోని. సో స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక స్టార్టింగ్ మెయిన్ గేట్ అనేది స్లైడింగ్ ఇచ్చారు వీళ్ళు. ఎప్పుడైనా కూడా స్లైడింగ్ తీసుకుంటే కనుక మీకు చాలా వరకు ఈజీగా మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో స్లైడింగ్ వీలైతే తీసుకోండి, తక్కువ ప్లేస్ ఉంటే కనుక వెడల్పు అనేది. సో ఇది వచ్చేసరికి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్. ఇది ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు. అండ్ ఒక కార్ పెట్టుకోవచ్చు, అవసరమైతే 2 బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అంత ఫ్రీగా అయితే ఉంది స్పేస్ అనేది. ఇది టోటల్ సైట్ మొత్తం అంతా కూడా 25x57 కొలతలతో అయితే వస్తుంది. అంటే 3.2 సెంట్ల కింద చెప్పుకోవచ్చు, 19.7 అంకణాల కింద కూడా చెప్పుకోవచ్చు. సో మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు. అవుట్ సైడ్ అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఈ పక్కన కూడా ప్లేస్ ఉంది. ఉత్తరం పక్కన కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక 3 ఫీట్ ప్లేస్ వదిలేశారు. ఇదిగోండి, ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ ఉంటుంది దీనికి. సో ఇది టేకే. లోపల కూడా ఇంకొక డోర్ ఉంటుంది. ఇది మెయిన్ డోరు, బయట సేఫ్టీ డోర్ ఒకటి ఇచ్చారు. ఈ ప్లానింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్ టైప్ కాకుండానే. ఇది హాల్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది. స్టార్టింగే హాల్లోకి వచ్చేస్తాము. 15 సైజులు అయితే ఉంటుంది. ఎదురుగా టీవీ ఉంటుంది. అదిగోండి, టాప్లో ఒక షాండ్లర్ కూడా ఇచ్చారు. అండ్ సీలింగ్ కూడా ఇది ఇప్పుడు మనం చూస్తుంది జిప్సమ్ అండ్ పీవీసీ 2 కలిపి తీసుకున్నారు వీళ్ళు. చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు. మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఫినిషింగ్లో చిన్న చిన్న వర్క్స్ చేస్తున్నారు అంతే. 2 హౌసెస్ ఉన్నాయి మీకు, సేమ్ 2 ఒకేలా ఉంటాయి. మొత్తం విండో ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ వచ్చింది. గ్రిల్స్ అనేవి ఎస్ఎస్లో తీసుకున్నారు. స్టెయిన్లెస్ స్టీల్, ఇవి తుప్పు పట్టవు. అండ్ వెనెస్టే కంపెనీకి సంబంధించిన యూపీవీసీ విండోస్ ఇచ్చారు. సో స్టార్టింగే హాల్ వచ్చింది. ఇందులోని మనకి ప్లానింగ్ చూడడానికి నార్త్ ఫేస్ మోడల్ ఉంటుంది చూసారు కదా, ఆ టైప్లో వచ్చింది ఇది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ఇందులోని చిన్న చిన్న ఏదైనా ఐడియాల్స్ పెట్టుకోవడం కోసం టీవీ యూనిట్లోని. మ్యాక్సిమం వీళ్ళు అక్రిలిక్ షీట్ యూజ్ చేశారు. వర్క్లో మీరు చూసుకున్నట్లయితే అక్రిలిక్ షీట్ యూజ్ చేయడం జరిగింది. అండ్ పీవీసీ లావర్స్ యూజ్ చేయడం జరిగింది. ఇదిగోండి, ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 11.5x13 సైజులు అయితే ఉంటుంది. ఫ్రంట్ ఆ గోడ అంతా వార్డ్రోబ్ వచ్చేసింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సీలింగ్లో కోవులైటింగ్ తీసుకున్నారు. అండ్ అట్లాగే ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చారు చూడండి. సో హాల్లో ఒకటి ఉంది, ఇక్కడ ఎక్స్ట్రాగా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లోనే. బ్యాక్గ్రౌండ్ కోవులైటింగ్తో బాగుంది. ఇది డిఫరెంట్గా ఉంది మోడల్ అనేది. సో కింద మనం చూసుకున్నట్లయితే కనుక డ్రాస్ వచ్చేసాయి, గ్లాసీ ఫినిషింగ్కి వెళ్ళారు. అండ్ పక్కనే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో ఒకసారి వాటర్ ఫినిషింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా చూడడానికి ఫినిషింగ్ అంతా గ్లాసీలో ఉంటుంది ఇది. అండ్ లోపలన్నీ కూడా సిమెంట్ షెల్స్ వచ్చేసాయి. మీకు టోటల్ మొత్తం క్లీన్ చేస్తే మాత్రం హౌస్ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇంకా వర్క్ జరుగుతుండడం వల్ల ఇట్లా ఉంది, కానీ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతే చాలా బాగుంటుంది. స్విచ్లన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీ తీసుకున్నారు వీళ్ళు. సో ఇది వచ్చేసరికి 4x7 సైజులు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మొత్తం చూడండి టైల్స్ వచ్చేసాయి. జస్ట్ జనరల్గా ఒక 7 అడుగులు హైట్ వరకు ఇస్తారు. ఇక్కడ అలా కాదు, టోటల్ కంప్లీట్ ఇచ్చేసారు వాల్ టైల్స్ అనేవి. సో ఒకసారి లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తాను చూసుకోండి. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది అలీపురం రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అలీపురం ఏరియాకి అయితే వస్తుంది. అండ్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా మహా అయితే ఒక 15 గంటలు అయితే వెళ్ళిపోవచ్చు. సో చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ ఏవైనా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. లోపల ఫినిషింగ్ అంతా కూడా మ్యాట్ ఫినిష్కి అయితే వెళ్ళారు వీళ్ళు, లామినేట్ ఫినిష్ అనేది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూస్తుంది 11.5x11.5 సైజులు అయితే ఉంటుంది. బెడ్రూమ్స్ అనేవి చిన్నగా అయితే ఏం లేవు, రెండు కూడా పర్లేదు, మనకి నార్మల్ సైజ్ అయితే వచ్చాయి.
మధ్యలో బెడ్ వస్తుంది, అటువైపు ఇటువైపు స్టోరేజ్ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ గ్యాప్ కనబడుతుంది చూస్తున్నారు కదా, అందులో మనకి లోవర్స్ పెట్టడం కానీ మిర్రర్స్ ఫినిషింగ్ కానీ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా టీవీ అంటే పెట్టుకోవచ్చు, పాయింట్ అయితే ఇచ్చేసారు ఒకటి. అండ్ ఇలా లోపలికి రాగానే ఈ పక్కన కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఈ టాప్లో మిర్రర్ ఫినిషింగ్ కానీ లోవర్స్ కానీ రావడం జరుగుతుంది. సో ఇది దీనికి ఇచ్చిన బాత్రూము. రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. అక్కడ మనం చూసాం కదా, అది ఇది కూడా రెండు ఒకేలా అయితే ఉంటాయి. అండ్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు, పీవీసీ సీలింగ్స్ తీసుకున్నారు. సో దీనికి మనం చూసుకున్నట్లయితే కనుక డైనింగ్ స్పేస్ ఉంటుంది, పూజా రూమ్ ఉంటుంది, అండ్ మంచి స్పేషియస్గా అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అన్నీ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ ఇందులోనే. సో ఇదంతా కూడా హాల్ కదా, కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక పూజా రూమ్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్లో మనకి ఆర్చ్ టైప్ వర్క్ కూడా చాలా బాగా చేశారు దీనికి. ఇది పూజా రూమ్, ఇది గ్లాస్ ఇచ్చారు చూడండి. డోర్ అనేది నార్మల్ వుడ్ కాదు, గ్లాస్ వాడారు ఇక్కడ. హ్యాండిల్ కూడా బ్రాస్ హ్యాండిల్ వచ్చింది. సో ఇది పూజా రూమ్, ఇది ఇక్కడ మనం చూస్తుంది 5.5x5.9 సైజులు అయితే ఉంటుంది. ఇందులో మనకి వెంకటేశ్వర స్వామిది సిఎన్సీ కట్ డిజైన్ వచ్చేసింది చూడండి, ఎక్రిలిక్ షీట్. అది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మోడల్ అనేది. ఇంటీరియర్ అనేది చాలా బాగా చేశారు. సింపుల్గా ఒక 4-5 అయినా కూడా కూర్చోవచ్చు ఈ పూజా రూమ్లోని. పదండి ఒకసారి డైనింగ్ స్పేస్, కిచెన్ చూద్దాము. సో ఇక్కడ చూసుకోండి, ఇదంతా డైనింగ్ స్పేసే. అండ్ అక్కడ ఒక విండో వచ్చింది, అండ్ ఈస్ట్ సైడ్ ఒక గుమ్మం వచ్చేసింది. అండ్ క్రాకరీ యూనిట్ చూడండి ఎంత బాగుందో. మధ్యలో మనకి డైమండ్ కట్ షేప్ డిజైన్ వచ్చేసింది. అండ్ కింద స్టోరేజ్ తీసుకున్నారు. టాప్లో మనకి ఇక్కడ చూడండి గ్లాస్ డోర్స్ వాడారు వీళ్ళు. ఇంటీరియర్ చాలా బాగుంది. సో ఎంట్రన్స్లో ఆర్చ్ చూడండి, స్టోరేజ్ పర్పస్కి బాగుంటుంది. అండ్ డిజైన్ కూడా మోడర్న్గా ఉంది. ఇది కిచెన్, ఇది మంచి స్పేషియస్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ కిచెన్ అనేది. జనరల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఎంత ఫ్రీగా అయితే రాదు, కాకపోతే ఇక్కడ వెస్ట్ ఫేసింగ్లో చాలా బాగా వచ్చింది. ఇది 8x12 సైజులో ఉంటుంది కిచెన్ అనేది. అండ్ ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ కూడా వైట్కి అయితే వెళ్ళారు వీళ్ళు. అండ్ స్టీల్ షింక్ వచ్చేసింది. ట్యాప్స్ మొత్తం అన్నీ కూడా ప్లంబర్ కంపెనీ ట్యాప్సే. అండ్ ఈ డిజైన్ చూడండి, వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా చేశారు వీళ్ళు ఇక్కడ. సో ఇది కిందంతా స్టోరేజ్, ఒకసారి చూపిస్తాను మీకు, అది కూడా చూసుకోండి. జనరల్గా మనకి ఈ క్రాకరీ యూనిట్ అనేది ఇంతలా చేయరు, వీళ్ళు చేశారు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ అనేది 25x57 వెస్ట్ ఫేసింగ్ డ్రాయింగ్ ఇది. సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు, ఆల్రెడీ మనం చూసాం కదా. అండ్ లోపల మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు, పక్కనే సైడ్ ఎగ్జాక్ట్గా సౌత్ వెస్ట్ కార్నర్లోని. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూము, డైనింగ్ ఏరియా, కిచెన్, పూజా రూము, అండ్ అవుట్ సైడ్ ఇప్పుడు మనం చూడబోతుంది కామన్ టాయిలెట్, వాష్ ఏరియా కూడా వస్తుంది. సో ఇదంతా ప్లానింగ్. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా ఖాళీ సైట్ ఉండి అందులో హౌస్ ప్లాన్స్ కావాలి అన్న కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఒక 4 అడుగుల ప్లేస్ అనేది తూర్పు పక్కన అయితే వదిలేశారు. ఒక కామన్ టాయిలెట్ కూడా తీసుకున్నారు. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక టోటల్ ఈ హౌస్ ప్రైస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ మొత్తం అంతా కూడా చెప్పడం అయితే కనుక 78 లక్షలు చెప్తున్నారు, 78 lakhs చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. ఇది ప్రైస్ అనేది ఇంకా చాలా వరకు తగ్గే అవకాశం కూడా ఉంది. మాట్లాడవచ్చు మీరు ప్రైస్ విషయంలో కూడా. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ సేల్ చేయాలి అన్నా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ లోపలంతా కూడా చూసుకున్నట్లే. పదని బయటికి వెళ్దాము. 2 ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటి కాదు 2 హౌసెస్ ఉన్నాయి. 2 ఒకేలా ఉంటాయి, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. స్టెప్స్ మొత్తం గ్రానైట్కి వెళ్ళారు వీళ్ళు. గ్రానైట్ టైల్స్ 2 వచ్చాయి. అండ్ హ్యాండ్ రైల్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎస్ఎస్లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో రైట్, పైకి అయితే వచ్చేసాం మనం. దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు, లోన్ కూడా వస్తుంది. అది మీ ప్రొఫైల్ బేస్ బట్టి అయితే ఉంటుంది. 80-85% వరకు వస్తుంది. సో రైట్, పైకి చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది సిమెంట్ వాటర్ ట్యాంక్ చేంజ్ చేశారు. ఇది స్టాండర్డ్ ఉంటుంది.
సో ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకున్నారు కదా. ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము చెప్తాము. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.